హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో ఒక స్వీట్ ఐటెం అనేది చూపిస్తున్నానండి. అది పచ్చి కొబ్బరితోటి లడ్డూలండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. చేసుకోవడం కూడా చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఇవి తిన్నా కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ నేను ఇలా పచ్చి కొబ్బరిని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఇది 1.5 కొబ్బరి చిప్పలకి ఇన్ని ముక్కలయ్యాయి. వీటిని మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టుకొని ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మనం ఒక కొలతగా తీసుకొని వేసుకోవాలండి. ఎందుకంటే బెల్లం కూడా మనకి ఎంత కొలత పట్టిద్దని సరిపోతుంది. నాకు ఈ కప్పుతోటి 3 కప్పుల కొబ్బరి తురుము అనేది వచ్చింది. దీంట్లోకి వేరొక బౌల్ తీసుకొని దాంట్లో 3 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం తురుము అనేది సరిపోతుంది. ఈ స్వీట్ అనేది చాలా సరిపోతుందండి. ఇంకాస్త స్వీట్గా కావాలనుకునే వాళ్ళు 1.5 బెల్లం అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లంలోకి కొద్దిగా వాటర్ అనేది వేసుకొని దాన్ని మనము పాకంలాగా పట్టుకోవాలి. మరీ ముదురు పాకం కాకుండా జస్ట్ మామూలుగా తీగ పాకం లాగా, అంటే ఇట్లా కొంచెం జిగురుగా వస్తే సరిపోతుంది. ఈ వీడియోలో చూపించినట్టుగా అంతేనండి. దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. అలాగే వేరొక ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన దాంట్లోకి 1 స్పూన్ వరకు నెయ్యి అనేది వేసి, ఆ నెయ్యి కరిగిన తర్వాత మనము ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసి కొంచెం వేయించుకోవాలి. ఈ పచ్చి కొబ్బరిని కూడా మీకు నచ్చితే ఇలా గ్రేటర్తో తురుముకోవచ్చండి. లేదంటే ఇలా మెత్తగా కూడా మిక్సీ పట్టుకోవచ్చు. ఇది కాస్త వేగిన తర్వాత దాంట్లోకి మనం ముందుగానే కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని వడకట్టి వేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బెల్లము కొబ్బరి అంతా బాగా కలిసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. అంటే అదంతా మనకి ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోవాలి. దీంట్లో ఫ్లేవర్ కోసం 1 స్పూన్ వరకు యాలకుల పొడి అనేది వేసుకుంటున్నాను. ఈ విధంగా అంతా కలుపుకొని కొంచెం దగ్గర పడుతుండగా కాస్త నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఈ విధంగా అంతా కలుపుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసి మనం ఇలా కొంచెం చల్లారినాక ఉండలు చుట్టుకుంటే సరిపోతుందండి. వేడి మీద చుట్టుకుంటే చేతులు అనేవి కాలిపోతాయి. సో కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా ఉండలు చుట్టుకుంటే సరిపోతుంది. మీకు నచ్చిన సైజులో లడ్డూలాగా చుట్టుకుని స్టోర్ చేసుకోవడమేనండి. ఇవి 1 వీక్ వరకైనా స్టోర్ ఉంటాయి. అంతే, చాలా ఈజీగా ఈ పచ్చి కొబ్బరి బెల్లం లడ్డూలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కూడా ఈ ప్రాసెస్ అనేది నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.